నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే సోన గారు. సార్, మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ మనం చూసాం. సాధారణంగా దేవునికి సంబంధించి, దేవాలయాలకు సంబంధించి ఫ్రీగా భూములు ఇస్తూ ఉంటారు. అక్కడ గుడులు కట్టడం, మందిరాలు కట్టడం మనం చూస్తూ ఉంటాం. బట్ ఆయన ఎలిగేషన్ ఏంటి అని అంటే, ఫస్ట్ టైం ఎప్పుడూ లేనంతగా అమరావతికి దగ్గరలో ఒక 50 లక్షలు ఇచ్చి ఎకరాకి ఒక 25 ఎకరాలు కొన్నారు. అట్లా ఎట్లా సాధ్యం? సో దానికి సంబంధించి కూడా మీరు మాట్లాడారు. ఏంటి సార్ అసలు ఈ ఇష్యూ? ఈ ఎలిగేషన్ ఎట్లా చూడాలి? సుందర్, బేసిక్గా తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, టీటీడీ చుట్టూ రాజకీయాలు రోజు జరుగుతున్నాయి. పరస్పర విమర్శలు, సమర్థనలు జరుగుతున్నాయి. సో రాజకీయ పరమైన అంశాలు వాళ్ళు విమర్శించారు, వీళ్ళు విమర్శించారు, ప్రజల్లో ఉన్నాయి. ఏది కరెక్ట్ అని ప్రజలు తెలుసుకుంటారు. పాయింట్గా ఒక పాయింట్ వరకు నేను కన్సెంట్ ఏంటంటే 2018లో అనుకుంటాను, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దుర్గగుడి సమీపంలో ఒక 2-3 ఎకరాల టీటీడీ స్థలం ఉంది. ఒక భక్తుడు సాంబశివరావు గారు ఆయన పేరు, టీటీడీ దానంగా ఇచ్చాడు. ఇప్పుడు కనీసం 50 కోట్లు 100 కోట్లు విలువ ఉంటుంది. దాన్ని మాకు కావాలి ఈ పార్కింగ్ అని ఆ రోజున్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ప్రభుత్వానికి లేఖ రాశారు. దానికి స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ 3 ఎకరాలని దుర్గగుడి భూమి ఎక్కడ రూరల్ ఏరియాలో ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు దాన్ని టీటీడీకి ఇస్తూ ఒక జీవో ఇచ్చేసి, నేను వ్యక్తిగతంగా అప్పుడు రాయలసీమ ఇంటలెక్చువల్ ఫోరంగా దీన్ని కోర్టులో సవాల్ చేశాను. అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కి ఒక పౌరుడి హోదాలో లేఖ రాశాను. ఇది లీగల్ గా కరెక్ట్ కాదు, ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం క్రయ విక్రయాలుకి ఒక రూల్ ఉంది. టీటీడీ నోటిఫికేషన్ వేయాలి, టీటీడీకి లాభమై ఉండాలి, చాలా ఉన్నాయి దానికి తతంగాలు. ఇవేమి ఫార్మాలిటీస్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎలా చేస్తుందో నేను కోర్టుకి లేఖ రాశాను. అదే కోర్టు సర్వోన్నత న్యాయస్థానం నా లెటర్ని సుమోటోగా తీసుకుని నోటీసులు ఇచ్చింది. అది అట్టే నడుస్తుంది. అయితే అదొక సమస్య. ఆ సందర్భంలోనే వెంకటాయపాలెం, ఇప్పుడు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాన్ని నిర్మించిందో మీరు చూడొచ్చు, అక్కడికి వెళ్ళి ఇది రాజధానికి హెడ్ క్వార్టర్ సెక్రటరీ పోయే లోట్లో ఉంటుంది, బాగా కట్టారు. అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే పూర్తయింది కూడా ఆలయం. అక్కడ ఒక 25 ఎకరాల స్థలాన్ని టీటీడీ రాజధానిలో కూడా, అన్ని రాజధానిలో తిరుమల తిరుపతి దేవస్థానం టెంపుల్స్ ఉన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో మాతృ రాష్ట్రంలో ఉండకపోతే ఎలా అని అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంది. అప్పుడు అయితే విమర్శ ఎక్కడ వచ్చిందంటే, ఒక్కొక్క ఎకరా 50 లక్షల రూపాయలు చొప్పున 12.5 కోట్ల రూపాయలకి టీటీడీ తీసుకున్నట్టుగా మేము వార్తల్లో చూసాం, జీవోలు చూసాం. నాతో పాటు అప్పుడు రాయలసీమ ఇష్యూస్ లో యాక్టివ్ గా పనిచేసే నవీన్ కుమార్ రెడ్డి గారు, ఆయన దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో వేశారు. రెండూ జరిగినాయి. నేను ఒక లెటర్ రాశాను చీఫ్ జస్టిస్ గారికి, వారు ఎట్లా ఇస్తారు, అక్కడ మార్కెట్ రేట్ కూడా 50 లక్షలు చేయదు కదా, దేవుడికి అట్లా ఎట్లా ఇస్తారని ఆయన కోర్టులో సవాల్ చేశాడు. కోర్టు నోటీసులు ఇచ్చింది. ఆ రోజు అధికారికంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించింది ఏంటంటే, నాకు తెలియకుండా ఇది జరుగుతుంది, సో దేవుడికి ఇచ్చేది లేదు, ఆ 12.5 కోట్ల రూపాయలు ఉచితంగా ఆ స్థలాన్ని టీటీడీకి ఉచితంగా, నేనైతే 50 ఎకరాలు ఇవ్వాలని డిమాండ్ చేశాను. రీజన్ ఏంటంటే, 3 ఎకరాలు 100 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని దుర్గగుడికి టీటీడీ ప్రభుత్వం ఇవ్వదలుచుకుంటే, రాష్ట్ర రాజధానిలో ఒక 100 ఎకరాలు ఇవ్వని టీటీడీకి ఉచితంగా దాన్ని కాంపన్సేట్ గా మేము డిమాండ్ చేసాం రాయలసీమ ఇంటలెక్చువల్ ఫోరంగా. రీజన్ అయినా ప్రభుత్వం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నవీన్ కుమార్ రెడ్డి గారు కోర్టులో పిటిషన్ వేయడంతో, కోర్టు నోటీసులు ఇవ్వడంతో ఆ 25 ఎకరాలు ఉచితంగా ఇస్తున్నామని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అయితే ఆ 2018 నుంచి ఇప్పటివరకు అలా ప్రకటించడం అంటే మేము ఆందోళన ఉత్తరా చేసుకున్నాం. అంటే మా డిమాండ్ కూడా అదే కదా, ఉచితంగా ఇవ్వాలని. ఇచ్చేస్తానని ప్రకటించాడు ముఖ్యమంత్రి. ఇప్పుడు అది నిజంగా ఇచ్చారా లేదా నాకు సమాచారం లేదు. అయితే ఆ రోజు అధికారికంగా ప్రకటించారు. నవీన్ కుమార్ రెడ్డి గారు కూడా కోర్టులో కేసు విత్డ్రా చేసుకున్నారు. కాబట్టి వారి నాలెడ్జ్ ప్రకారం ఇచ్చారని. ఇచ్చుంటే కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో చేసిన అలిగేషన్ రాంగ్ అవుతుంది. కొన్నా కూడా తిరిగి గవర్నమెంట్ ఇచ్చేసింది కాబట్టి, ఒకవేళ ఈకుండా కేవలం ప్రకటనకే పరిమితం అంటే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని తప్పు అవుతుంది. ఇచ్చారా, ఇవ్వలేదా? ఇస్తానని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, ఉచితంగానే ఇస్తాం, మేము డబ్బులు తీసుకోము, అది నాకు తెలియకుండా జరిగిందని. ఏది జరిగింది మాకు తెలియదు, మా డిమాండ్ అంగీకరించారు కాబట్టి మేము పోరాటాన్ని ఆపేశాం. సో అది నిజంగా ఇచ్చేస్తుంటే కరుణాకర్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అనేది రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అవుతుంది. ఒకవేళ ఇవ్వలేదంటే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం పైన కరుణాకర్ రెడ్డి గారు చేసిన విమర్శ కరెక్ట్ అవుతుంది. అది ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తే మంచిది. ఇప్పుడు ఆయన మాజీయే కావచ్చు, కానీ టీటీడీకి సంబంధించి చైర్మన్గా ఒకప్పుడు పనిచేసిన పర్సన్కి ఇవన్నీ కూలంకుషంగా ఒక ఐడియా ఉంటుంది. ప్రెస్ మీట్ పెట్టి ప్రజలందరూ చూస్తూ ఉండగా, తెలుగు ప్రజలందరూ కోట్లాది మంది చూస్తూ ఉండగా ఆయన ఒక నోట్ విడుదల చేస్తున్నారు, చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు అని అంటే
ఎక్కడో లాజిక్ ఉండకపోయి ఉండదు అనేది కొంతమంది అభిప్రాయం. అదేమి లేకుండా ఇంత వారి ధైర్యంగా ఎందుకు మాట్లాడతారు అనేది. వారిచ్చిన జీవో అధికారిక జీవో. లాజిక్ ఏం కాదు. 100% ఆ జీవో కరెక్ట్. హ్మ్. 2018లో టీటీడీ కొనింది వాస్తవం. 12,50,00,000 టీటీడీ డబ్బులు సిఆర్డీఏకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది వాస్తవం. అదే జీవో అది. దాంట్లో ఏమి దొంగ అదేమి రాంగ్ కాదు. హ్మ్. అయితే నవీన్ కుమార్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేయడం, మేము ఇంకొక కేసులో పిటిషన్ వేయడం, లెటర్ రాయడం, మేము బహిరంగంగా ఇది తప్పని మాట్లాడిన తరువాత ఆనాడు ముఖ్యమంత్రి తిరిగి ఇచ్చేస్తామని చెప్పారు. ఉచితంగానే ఇస్తాము అన్నారు. ఇచ్చేస్తున్నామని ప్రకటించారు. అంటే డబ్బులు ఆ 12,50,00,000 టీటీడీకి. అది ఇచ్చేస్తుంటే ఖచ్చితంగా రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసినట్టు. ఇవ్వకున్నామంటే వారి ఆరోపణ కరెక్ట్. అయితే ఆ జియో కరెక్ట్. ఇచ్చింది వాస్తవం. మాకు కూడా తెలుసు. మేమే కోర్టుకి వెళ్ళింది. హ్మ్. అట్లాంటి 12,50,00,000 టీటీడీ నుంచి పోయింది నిజం కాబట్టి కోర్టుకి వెళ్ళాం. సవాల్ చేశాం. కోర్టు స్వీకరించింది. నోటీసులు ఇచ్చింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని విత్డ్రా చేసుకుని మేము డబ్బులు తిరిగి టీటీడీకి ఇచ్చేస్తాం అన్నారు. ఇచ్చేసారేమని మేము కూడా అనుకున్నాం. ఇచ్చేస్తుండారని నమ్ముతున్నాం. బట్ ఇప్పుడు అధికారికంగా ప్రభుత్వం ప్రకటించాలి. ఇచ్చేస్తుంటే వైసీపీ ఆరోపణలు రాంగ్. ఈకున్నామంటే వాళ్ళ ఆరోపణలు రైట్. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం జరిగిందో చెప్తే మంచిది. చూద్దాం ఎప్పటికి స్పందిస్తారో, ఇది ఎంతవరకు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. మరోపక్క పేర్ని నాని గారు కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పకనే చెబుతున్నారు. నెక్స్ట్ ఉగాది తర్వాత, వచ్చే ఉగాది తర్వాత లోకేష్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు అంటూ. దానికి సంబంధించి ఛానల్స్లో అయితే లోకేష్ గారు ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు గారు ఉప ప్రధాని అవుతారా, ఈ డిబేట్లు కూడా మనం చూసాం. ఏంటి ఈ ప్రేమ? అంటే ఒకటి పవన్ కళ్యాణ్ 2 ప్రకటనలు చేస్తున్నారు. లోకేష్ గారు తొందరగా ముఖ్యమంత్రి అయిపోతారని ఒక ప్రకటన. హ్మ్. రెండో ప్రకటన లోకేష్ గారిని ఏం చేయడం, పవన్ కళ్యాణ్ గారిని చేయొచ్చు కదా అని ఇంకో ప్రకటన. ఇద్దరి మీద ఇన్ని రోజులు సీరియస్ గా మాట్లాడే పేరుని నాని గారు ఒక్కసారిగా ఎట్లా ఎందుకు వచ్చినారు అని. హ్మ్. ఒకటి రాజకీయంగా పరిశీలించే వాళ్ళు ఎవరైనా నాతో సహా నమ్ముతున్నది ఏంటంటే లోకేష్ గారు అంటూ ముఖ్యమంత్రి అయితే ఈరే అవుతారు. ఈ కరెక్ట్. ముఖ్యమంత్రి సీట్ తీసుకుంటే రీజన్ ఏంటంటే మళ్ళీ 2.5 ఏళ్ళు ఉంటుంది. 2.5 year అనేది ఒక వ్యక్తి ప్రూవ్ చేసుకోవడానికి సఫిషియెంట్ టైం. సమర్థుడాన్ని పూజ చేసుకుంటారా, అసమర్థుడాన్ని పూజ చేసుకుంటారా అనేది వారి వారి క్యాలబరీ. బట్ ఒక సఫిషియెంట్ టైం. కానీ మళ్ళీ వాయిదా పడుతూ వచ్చిందనుకో ప్రెజర్ పెరిగిపోతుంది. మళ్ళీ కష్టం. అది రివర్స్ అయిపోతుంది. హ్మ్. సో లోకేష్ గారు ముఖ్యమంత్రి అంటూ కావాలి అనుకుంటే ఇది సరైన టైం. అది వారి ఇష్టం. కాబట్టి ఎలాగో సరైన టైం కాబట్టి లోకేష్ గారు కూడా 2029 ఎన్నికలు ఆ తర్వాత పరిణామాలు చూసినప్పుడు మళ్ళీ 29 గెలుస్తామో ఓడతామో తెలియదు. కాబట్టి ఈ పరిస్థితి ఉంది కాబట్టి లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయడానికి స్కోప్ ఉంది అనేది మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు అనధికారికంగా ఆయన పరిపాలన ఆయన చేతిలో ఉందని అందరూ ఒప్పుకుంటున్నారు. ఇక్కడ అధికారికంగా టెక్నికల్ గా ముఖ్యమంత్రి సంతకం పెట్టడం ఒకటే కదా, మిగతాన్ని ఆయనే చూస్తున్నాడని బహిరంగంగా కనపడుతోంది మనకున్న అవగాహన మేరకు. హ్మ్. సో అది కాబట్టి ఆయనకే అవకాశం ఇస్తే ఎమర్జ్ అవుతాడు కదా. మన నితీష్ కుమార్ గారి లాగా చంద్రబాబు గారికి ఢిల్లీ పంపించచ్చు కదా అనే ఒక లాజిక్ నడుస్తున్నప్పుడు అయ్యే అవకాశాలు ఉంటాయి కదా. కాబట్టి నేను ముందే చెప్పాను, ఉగాది కాకపోతే సంక్రాంతి, సారీ విజయదశమి, వినాయక చవితి ఏదో పండుగలు వస్తుంటాయి మనకు. ఆ పండుగలు ఏదో ఒక పండుగ చెప్తారు. ఉగాది కాబట్టి ఇంకోటి నేను ముందే చెప్పినాను చూడు అంటాడు. 2 అందరితో ఆగిపోతే లవ్ అనుకోవచ్చు దాన్ని. వెంటనే ఏమంటున్నారు, ఆయన ఎట్లా చేస్తారు పవన్ కళ్యాణ్ చేయమని. ఇది ఇరిటేట్ చేయడం. హ్మ్. ఎందుకని పవన్ కళ్యాణ్ గారిని ఆయన అభిమానించే వాళ్ళందరూ ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి వరకు ఓకే, సీనియర్ పర్సనాలిటీ, ఒక 20 ఏళ్ల ముఖ్యమంత్రి, ఆయన దగ్గర నేను నేర్చుకుంటానని పవన్ కళ్యాణ్ గారు అయితే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. ఆయన అనుభవం ఈయన అనుభవం దృష్టిలో పెట్టుకుని అయిపోయింది ఓకే. మళ్ళీ లోకేష్ గారు అయిపోతే మళ్ళీ మీరు జీవితకాలం కానట్టే కదా. చంద్రబాబు గారు సీనియర్ కాబట్టి 15 ఏళ్ళ తర్వాత అయినా మిమ్మల్ని ఆశించవచ్చు. అప్పటికే జగన్ మన పవన్ కళ్యాణ్ గారికి 65, 70 వస్తాయి. హ్మ్. చంద్రబాబు నాయుడు గారు 15 ఏళ్ళు ఉంటేనే ఆయన కోరిక మేరకు 60, 70 వస్తాయి. లోకేష్ గారు ముఖ్యమంత్రి అయితే లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి కన్నా చిన్నోడు వయసులో. సో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తర్వాత అంటే మన సీనియర్ కదా. కాబట్టి ఇంకా ఈ అయ్యే మళ్ళీ జీవితంలో ఇంక ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదా అనే మెసేజ్ వెళ్తుంది కదా ప్రజల్లోకి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా యాక్సెప్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఓకే చెప్పుకోవడానికి ఒక రీజన్ అయితే ఉంది కదా. ఆయన సీనియర్ అంటే ఆయన ఉంటాడంటే తప్పే ఉంది, అనుభవం అవును. ఉన్న నాయకుడు ఉంటారు. కానీ లోకేష్ గారికి ఏం సమాధానం చెప్తాం? పవన్ కళ్యాణ్ గారు ఏమైనా చెప్పొచ్చు, నా తమ్ముడు నాతో కలిసి పనిచేస్తాను మీరు చెప్పుకోవచ్చు. చూసే వాళ్ళకి జీవితంలో ముఖ్యమంత్రి కాడనే మెసేజ్ వెళ్తుంది కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయండి అనడం ద్వారా వాళ్ళు గుర్తు చేస్తున్నాడు మీరు మీ కోరిక ఇది కదా అనేసి. అది సంక్లిష్టతగా మారుతుంది. కాబట్టి పేర్ని నాని గారి ప్రేమలో ఉన్న తాత్పర్యం ఇది. ఆయన ఎట్లా అయ్యే అవకాశం ఉందని కాబట్టి ముందే చెప్పడం. అది చెప్పడం ద్వారా సమాజంలో అలజడి అవుతాడు అనేసి
నితీష్ కుమార్ గారు రాజీనామాతో మరింత పెరిగింది కదా ప్రెజరు. సో అవుతాడనే వాతావరణం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు ఏం ఆలోచించాలి, ఆయన అవుతాడా కాదా కాదు, మనోడు ఎందుకు అవడాని ఆలోచించేదిగా మళ్ళీ చర్చ పెడుతున్నారు. కాబట్టి పేర్ని నాని గారు కావచ్చు, వాళ్ళు వ్యూహాత్మకంగానే మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా లోకేష్ గారు ముఖ్యమంత్రి కావడం అనేది కనిపిస్తుంది. బట్ పేర్ని నాని గారు ఆయన చేయమంటే ఆయన అడిగి చేస్తారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి కావాలనుకుంటుంది, వాళ్ళ పార్టీ వాళ్ళు కావాలనుకుంటుంది, పక్క పార్టీ వాళ్ళు చేస్తారా? ఎంత స్నేహితులు అయితే మాత్రం చంద్రబాబు గారి తర్వాత లోకేష్ గారు లీడరు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మన జనసేన పార్టీ వాళ్ళు వేరే వాళ్ళని ముఖ్యమంత్రికి ఒప్పుకుంటారు, పవన్ కళ్యాణ్ గారిని ఒప్పుకుంటారు. సో పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రిని కూటమి చేయమనడం అన్యాయం. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కాకపోతే బయటికి రావని మీరు అడగండి కానీ 134 సీట్లున్న తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేసినారు, తెలుగుదేశం మునిగిపోతుంది, మునిగిపోతుంది, మళ్ళీ ఏం ఉండదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ మనుగడికే ప్రమాదం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చేసి ఈయన ఉప ముఖ్యమంత్రిగా చేస్తే. ఏదైనా సీట్లు అటు వచ్చి ఉంటే నీకు ఒక 60 నాకు ఒక 60 వచ్చి ఉంటే తప్పదు కాబట్టి ఒప్పుకుంటాను. కానీ పోటీ చేసింది అన్ని స్థానాలు కాదు కదా సార్. ఎన్ని స్థానాల్లో అయితే వీళ్ళు పోటీ చేశారు అన్ని స్థానాల్లోనూ జన సైనికులు నెగ్గారు కదా, ప్రూవ్ చేసుకున్నారు కదా. సీట్ల పంపకాల్లోనే తేడా ఉంది కదా. అప్పుడు మాతో కలిస్తే ప్రూవ్ చేసుకున్నారు, మాతో కలవకుండా కూడా ప్రూవ్ చేసుకున్నారు కదా. మాతో కలిస్తే ఒక ప్రూవ్ అయింది, మాతో కలవకుండా కూడా ఒక ప్రూవ్ అయింది. మాతో కలిస్తే 21కి 21, మాతో కలవకపోతే 175కి 1. అది కూడా ఉంది, ఆ లెక్క కూడా ఉంది కదా. తెలుగుదేశంతో కలవకప్పుడు ఒకటే 175కి, మీతో కలిస్తే 21 వాళ్ళ లెక్క 21కి 21, ఈ లెక్క కూడా చెప్తారు. మాతో కలిస్తే 21కి 100% స్ట్రైక్ రేటు, మాతో కలవకపోతే 100% రివర్స్ స్ట్రైక్ రేటు. కానీ అది కూడా చెప్తారు వాళ్ళ లెక్కలు. కానీ 144 మేము గెలుచుకొని 21 ఆయన గెలిచిన ముఖ్యమంత్రి చేయండి, ఇంకా మాకెందుకు పార్టీ ఉండేది. కాబట్టి దాన్ని వాళ్ళు ఒప్పుకోరు. కాస్త ప్రెజర్ బిల్డప్ చేయడం కోసం పేర్ని నాని గారు మాట్లాడుతున్నారు. ఇది కొంచెం జనసేన వాళ్ళు అభిమానించే వాళ్ళని లోకేష్ గారు ముఖ్యమంత్రి ఒప్పించడానికి కొంచెం కష్టము. ఈ రోజుకి తప్పదు. 129 ఎన్నికల్లో ప్రజలకు ఏం చెప్పాలి, మళ్ళీ లోకేష్ గారు ముఖ్యమంత్రి చేయడం కోసం జగన్ ఓడించానన్నారు అనుకోండి, రివర్స్ అయిపోతారు. సరే ఈ 3 ఏళ్ళు వాళ్ళ చేతిలో ఉంది, ప్రజలతో పనే ఉంది. ఒకసారి గెలిచిన తర్వాత 5 ఏళ్ళు వాళ్ళు ఎవరిని ముఖ్యమంత్రి చేసినా మనం ఒప్పుకోవాల్సిందే. కానీ 29 ప్రజలను ఒప్పించాలి, ఈ రోజు ఎమ్మెల్యేలు ఒప్పించాలి, ఒప్పుకుంటారు, ఏం భయపడలేకుండా ఒప్పుకుంటారు. 29 ప్రజలకు పోయి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పోయి చంద్రబాబు గారికి ఆయన ఢిల్లీ పంపించాం, ఇప్పుడు రాష్ట్రం లోకేష్ కూడా బాగా 2 ఏళ్ళు అయింది, చాలు ఆయనకి, ఇంకో 10 ఏళ్ళు అయితే బాగా పరిపాలిస్తాను, నేను దగ్గరుండి చేయిస్తానంటే జనం ఒప్పుకోరు. ఆయన జనం ఒప్పుకోరు. మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయమంటే ఊర్లో అంతా ముఖ్యమంత్రి చేస్తున్నాను. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఆ ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి కూడా ఒక రకంగా చెప్పాలంటే కాస్త కొట్టుమిట్టాడుతున్న పరిస్థితిలాగే కనిపిస్తుందేమో. ఇప్పుడు టీడీపీని కాదని బయటకు వస్తే మనగలిగే పరిస్థితులు కనిపించట్లేదు అనే భయం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మైండ్లో ఉండింది. అండ్ ఇంకొకటి వాళ్ళ టార్గెట్ ఏంటి అంటే ఏదైనా కాను జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అవ్వకూడదు, దానికోసం పొత్తులే పెట్టుకుంటారా, ఇంకేదో చేస్తారు, ఏమైనా చేయని జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మళ్ళీ ఆ సీట్లో కూర్చోకూడదు అనేది చాలా బలంగా ఉంది. కాబట్టి ఇక ఏమీ చేయలేని పరిస్థితుల్లో, తప్పక తల ఉంచే పరిస్థితుల్లో ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా? పవన్ కళ్యాణ్ గారి బాధలే అందరూ పవన్ కళ్యాణ్ అభిమానుల బాధలు కాదు. ఎవరి బాధలు వాళ్ళు, అభిమానుల బాధలు అంటే మీరు ముఖ్యమంత్రి కావాలని, అవుతారా కాదు వేరే సంగతి. వారు జగన్మోహన్ గురిని కాకొచ్చారని బాధ వాళ్ళకుండొచ్చు. అయితే 24లో ఆ స్లోగన్ పనిచేసింది. ఎందుకు పనిచేసింది? జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్, మిమ్మల్ని కూడా టార్గెట్ చేసినారు రాజకీయంగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాకూడదని దానికి స్కోప్ లేదు, మీరు పవర్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన వెంటనే, ఎవరైనా ఓడిపోయిన వెంటనే సగం కోపం తీరిపోతుంది. ప్రజల కోపం మాకు అనుకూలంగా ప్రభుత్వం లేదన్నప్పుడు కోపం ఏంటి, ఇతను ఎట్టైనా ఓడించాలని కోపం. ఓడించేసిన తర్వాత మళ్ళీ ఏం కోపం ఉంటుంది, మళ్ళీ ఇట మారుతుంది, వీళ్ళు ఏం చేస్తున్నారని. కాబట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక రాజకీయాలు ఇక చెల్లవు. 24లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన వ్యతిరేక రాజకీయాలు చెల్లాయి. వన్స్ ఓడిపోయిన తర్వాత వ్యతిరేక రాజకీయాలు చెల్లవు. మీ సానుకూల రాజకీయాలు చెప్పాలి. కాబట్టి మీ సానుకూల రాజకీయాలు చెప్పుకున్న జగన్ వ్యతిరేక రాజకీయాలు మళ్ళీ చెప్తే జనం యాక్సెప్ట్ చేయడానికి నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు భారీ ఓటమి 2019లో జరగలేదా? అదే చంద్రబాబు నాయుడు గారు 24లో గెలిపించలేదా? మరి 19లో చంద్రబాబు గారి మీద విపరీతమైన కోపం వస్తేనే కదా 23 పరిమితం చేసినారు. ఆ కోపం అట్నే కొనసాగుంటే 24లో 164 ఎట్టొచ్చి ఉంటుంది. ఇదే సూత్రం జగన్ గారికి కూడా వర్తిస్తుంది. 51లో 151 ఇచ్చిన వాళ్ళు 24లో 11కి ఇచ్చారు. అది 29లో 175 ఎవరని గ్యారంటీ ఉంది. కాబట్టి ఓడిపోయిన తర్వాత ఆ కోపం కొనసాగదు. ఓడిపోయిన వాళ్ళ పట్ల కోపంగా వారిని టార్గెట్ గా రాజకీయాలు అధికార పార్టీ చేస్తే మూల్యాన్ని చెల్లించుకుంటారు.
గెలిచిన పార్టీకి వ్యతిరేకంగా రాజకీయాలు చేయొచ్చు, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఓడించమనొచ్చు, ప్రతిపక్ష నాయకుని ఓడించి మమ్మల్ని గెలిపించాలంటే కుదరదు. మీరు చెప్పుకోవాల్సింది, చూడండి ఆయన 5 ఏళ్ల కన్నా నేను బాగా పరిపాలించాను అని చెప్తే ఎక్కువగా ప్రయోజనం ఉంటుంది. ఆ పరిస్థితి మనకు ఎందుకు కనపట్లేదు? అది ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించకపోతే ఏమవుతుంది? కొత్త సమస్యలు వస్తాయి. ఉదాహరణకు మొన్న ఒక అతను ఒక ఆర్టికల్ రాశాడు, చాలా బాగుంది. ఆయన ఏమంటా అంటే, ఒళ్ళు కదల్చకుండా పార్టీకి ఉసారెక్కించాడు అంటే జగన్ ఉద్దేశించి. ఒళ్ళు కదల్చుకుని అంటే ఆఫీసు కదలకుండా ఉసారెక్కించాడు. దానికి కారణం ఏంటి చెప్తా అంటే, చంద్రబాబు లెక్క జగన్ భూతాన్ని జనం మళ్ళీ తెచ్చుకోవాలని కోరుకోరంట. చంద్రబాబు లెక్క జగన్ లెక్క ఏంటంటే, తాము తయారు చేసిన బందిపోట్ల మూట అక్కడ చేరింది కాబట్టి కాగల కార్యం వాళ్ళే చేస్తారని ఆయన లెక్క అంట. ఆయన రాశాడు. జనం లెక్క చెప్పాడు ఆయన అరాజకాలు చేసిన చేతి నిండా డబ్బు ఇచ్చాడు, వీళ్ళు ఏమీ ఇవ్వకుండా అరాజకాలు మాత్రం చేస్తున్నారు కాబట్టి ఒళ్ళు కదలకుండా పట్టాలు ఎక్కించాడు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆ విమర్శకుడు రాసేది నా అభిప్రాయం కాదు, ప్రజలు అట్లుంటారు. అంటే బేసిక్ గా అది గెలిచిన పార్టీ పైన భారం ఉంటుంది, ఓడిపోయిన పార్టీ మీద కోపం ఉండదు, ఓడిపోయేంత వరకు ఉంటుంది. ఇప్పుడు జగన్ ని కోపాన్ని ప్రదర్శించడం సాధ్యం కాదు. జగన్ కి ఏదైనా ఉంటే ఇంకా ప్రేమే ఉంటుంది, ప్రేమే వస్తుంది జగన్ పైన. అయ్యో ఆయన ఉన్నప్పుడు కనీసం అదన్నా ఇచ్చినాడు అని గుర్తు వస్తుంది. ఒక కష్టం వచ్చినప్పుడు జగన్ ఆదుకోవాల్సింది ప్రజల్ని ఎవరు? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలకు వచ్చే కష్టాన్ని ఆదుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గారు కాదు, కూటమి. ఎందుకంటే వాళ్ళే కష్టాలు వస్తాయి. మళ్ళీ జగనే కష్టాలు వచ్చిన వాళ్ళకి అండ జగన్ ఓడిపోయినాడు కాబట్టి ఆ ప్రేమ ఉంటుంది. ఇక జగన్ అండ ప్రేమ రెండే ఉంటాయి జగన్ పట్ల. కానీ జగన్ వ్యతిరేక రాజకీయాలు ఇక చెల్లవు. మీకు బాగా పరిపాలించి ఇదే కావాలని కోరుకునే రాజకీయాలు చేయాలి, అంతే తప్ప జగన్ వ్యతిరేక రాజకీయాలు, ఆ రాజకీయాలతో నేను ఏమైనా మాట్లాడతాను, చంద్రబాబు గారిని ఒప్పుకుంటాను, లోకేష్ గారిని ఒప్పుకుంటానంటే మీరు ఒప్పుకోవచ్చు, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఒప్పుకోరు. సరే, మరి అలా అనుకుంటే లాస్ట్ ఎలక్షన్స్లో సామాజిక వర్గం పేరు చెప్పే వీళ్ళు ఎన్నికల్లో నిలబడ్డారు. గంపగుత్తిగా 21 సీట్లకి 21 సీట్లు కట్టబెట్టారు. ఖచ్చితంగా దాన్ని మనం కాదనలేని వాస్తవం. ఇప్పుడు లోకేష్ గారు సీఎం అయితే ఇక తెలిసిపోతుంది, కాపులు ఎప్పటికీ యాచించే స్థితిలోనే ఉంటారు కానీ శాసించే స్థితిలోకి రాలేరు. అంతవరకు వచ్చినా సరే మిగిలిన సామాజిక వర్గాలు వీళ్ళని తొక్కేస్తాయి. కాబట్టి ఎందుకు ఓటేయాలి? అలా కానప్పుడు ఇది కూడా ఒక క్వశ్చన్ మార్క్ కదా. పవన్ కళ్యాణ్ గారికి అది అర్థం కావట్లేదా? లేకపోతే అర్థమైనా ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారా? పవన్ కళ్యాణ్కి అర్థమైంది సమస్య. పవన్ కళ్యాణ్కి మీరు చెప్పిన విషయం కాకుండా ఇంకొక విషయం అర్థమైంది. నేను ఇంతకుముందు చెప్పినాను కదా, తెలుగుదేశంతో కలిసి ఉంటే 100% స్ట్రైక్ రేట్ ఎంత నిజమో, తెలుగుదేశం కలిసిపోకుంటే 100% రివర్స్ స్ట్రైక్ రేట్ కూడా ఆయన చూసినాడు. కలిసి ఉండే స్ట్రైక్ రేట్ చూసాడు, విడిపోయిన స్ట్రైక్ చేసినాడు. అది గుర్తొస్తా ఉంది ఆయనకి ఇప్పుడు. కాబట్టి ఆ లెక్కలో జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారు ఆ లెక్క వేసుకుని ముందుకెళ్తున్నాడు. అండ్ మరోపక్క కొలికిపూడి వర్సెస్ కేసినేని గారి ఇష్యూ మనం చూస్తున్నాం. RRRకి వ్యతిరేకంగా వెంకటేశ్వరరాజు గారు అసెంబ్లీ దగ్గర ధర్నా చేయడం చూసాం. అంటే జన సైనికులకి టీడీపీ వాళ్ళకి పడట్లేదు, టీడీపీ వాళ్ళకి కూడా పడట్లేదు. ఇన్ని అంతర్గతంగా ఇన్ని కుమ్ములాటలు పెట్టుకుని వచ్చే 15 ఏళ్ళు మళ్ళీ మేమే అనేది ఎలా చెప్పగలుగుతారు? అధికార పార్టీ అన్న తర్వాత కుమ్ములాట్లు సహజం. ఎందుకు అంటే అధికారాన్ని అనుభవించడం కోసం, పవర్ని తీసుకోవడం కోసం, కొంతమంది ప్రజాసేవ చేయడం కోసం. ఎంతమంది చేస్తారు? అందరికి అవకాశాలు రావు. సీనియర్లు నెంబర్ 1. ఒకరు అనుకుంటే ఇద్దరు తేవడైనాడు అదనంగా. తెలుగుదేశానికే ఎక్కువ ఉంది, మళ్ళీ అదనంగా జనసేన అండ్ బీజేపీ స్టూడెంట్ వాళ్ళు ఎట్టున్నారు? మా వాళ్ళే మీరు గెలిచామంటున్నారు. పెద్ద పార్టీ తెలుగుదేశం, వీళ్ళు ఏమంటారు? మేము లేకపోతే మీరు ఆడున్నారు అంటున్నారు వాళ్ళు. తెలుగుదేశం పార్టీ సిపిఐ సిపిఎంతో పొత్తు పెట్టుకున్న ఒక కంఫర్ట్, వాళ్ళు పవర్లో వాటా అడగరు కాబట్టి వాళ్ళకి హ్యాపీగా ఉంది, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇద్దరు వచ్చి వాళ్ళు పవర్లో వాటా అడుగుతున్నారు, అడిగారు, తీసుకున్నారు, ఇంకా కావాలంటారు, ఇప్పటికే మాకు ఇవ్వాల్సిన తీయలేదంటున్నారు. సో ఆ ఇబ్బందుల వల్ల ఇవి వస్తాయి. రెండోది, కారణాలు ఏమైనా ఈ చంద్రబాబు నాయుడు గారు ఈసారి వచ్చిన తర్వాత కొంత కంట్రోల్ అనేది తగ్గుతా ఉంది ఎమ్మెల్యేల పైన. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, ప్రతిరోజు కొన్ని వాళ్ళ అనుకూలంగా ఉన్న పత్రికలే పేజీలు రాస్తున్నారు, 6 దోచేసినారు 7 దోచేసినారని. వాళ్ళే రాస్తున్నారు. సాక్షి రాస్తే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. సో అలాంటి వాతావరణం ఉన్న రాష్ట్రంలో కంట్రోల్ తప్పాడు. అధికారులు కంట్రోల్, ఇప్పుడు పొలిటికల్ గవర్నెన్స్ నాది అంటారు, పబ్లిక్ గవర్నెన్స్ కాదు.
పొలిటికల్ గవర్నెన్స్ అంటే మళ్ళీ మేము అధికారంలో పోవాలి, మా ఎమ్మెల్యేలు చెప్పి మా ఎమ్మెల్యేలు ముందు పెట్టండి అంటున్నారు. వాళ్ళు ముందు పెట్టింది ఏంటంటే ఈ ప్రభుత్వం చేసే మంచి అంతటికి ఎమ్మెల్యే కారణం అని చెప్పడం కోసం చంద్రబాబు ముందు కొట్టమన్నారు. వాళ్ళు ఆ పని వదిలేసి ఏరే వాటిలో ముందులో ఉన్నారు. చంద్రబాబు గారు చెప్పిన ముందు వేరు. చంద్రబాబు గారు చెప్పిందంటే ప్రభుత్వం చేసే సానుకూల విషయాలన్నీ మా ఎమ్మెల్యే పేరు చెప్తే ఆ ఓట్లన్నీ పడతాయి అనేది ఆయన కాన్సెప్ట్. వీళ్ళు అది మీరు చేసుకోండి, మమ్మల్ని ముందు పెట్టి మేము వేరే పనులు చేసుకుంటాం, వాళ్ళు వేరే పనులు చేసుకుంటారు. చంద్రబాబు గారు దాన్ని గమనించి ఎస్పీలకి కలెక్టర్లకు చెప్పాల్సింది పోయి మీడియాకి చెప్తున్నాడు, తాడు తీసేస్తాను అది చేస్తానండి. ఎస్పీలకి కలెక్టర్లకు ఒక కన్సైగ చేస్తే వాళ్ళు రేపు నుంచి చేయనీరు. మీరు పొలిటికల్ గవర్నెన్స్ మా ఎమ్మెల్యేలు మాట ఏంటంటే ఏమవుతుంది, వాళ్ళతో ఇల్లు కలిసి చూసినారు, ఇద్దరు కలిసి వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి వాతావరణాన్ని కట్ చేయకపోతే మాత్రం ప్రభుత్వానికి నష్టం వస్తుంది. అందువల్ల ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మీరు నేను ఒక నియోజకవర్గంలో ఉంటాము, మీరు ఒకరే ఇచ్చలవిడిగా సంపాదిస్తుంటే నాకు కోపం రాదా? మీరు ఏమి లేకుండా నాకు లేకపోతే నేను బొమ్మలు ఉంటా, కానీ నాకు మాత్రం ఏమి లేకుండా మీకే వస్తే అది కోపం వస్తుంది కదా. ఇప్పుడు అది జరుగుతుంది. ఎమ్మెల్యే ఇంకా ఆయన ఇంకోరు ఉండరు. సో అక్కడ ఇబ్బంది వస్తుంది. దాన్ని ఎంత త్వరగా కంట్రోల్ చేయకపోతే అంత ఇబ్బందులు, కొత్త ఇబ్బందులు తెలుగుదేశం ప్రభుత్వం చూడక తప్పదు. సార్ ఒక టైంలో ఎప్పుడో ఇద్దరు లేక ముగ్గురు అనేవారు పిల్లలు, తర్వాత ఒకరు కాదు ఇద్దరు అన్నారు. ఇప్పుడు ఒకడుంటే చాలు మనమిద్దరం మనకొకరు అక్కడ దాకా వచ్చి ఆగింది. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో మూడో బిడ్డ ఇష్యూ గట్టిగా నడుస్తుంది. మూడో బిడ్డ గోల్ ఏంటి అనుకుంటున్నారు చాలామంది. ఏంటి సార్ ఇది? అంటే దీంట్లో సైన్స్ ఉంది, రియాలిటీ ఉంది. సైన్స్ ఏంటంటే అంతర్జాతీయంగా పాపులేషన్ స్టడీస్ డిపార్ట్మెంట్ కానీ ఐక్యరాజ్య సమితి లాంటి డిపార్ట్మెంట్లో ఒక స్టడీ చేశాయి. కొన్ని దేశాలకు ఏజ్డ్ కంట్రీస్ అని పేరు పెట్టారు. అంటే ఆ కంట్రీలకి ఏజ్ ఎక్కువ అని కాదు, అందులో ఏజ్ ఎక్కువ అయిపోయిన వాళ్ళు ఉన్నారని, ఎక్కువ అయిపోయినారని. ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్, డెవలప్మెంటెడ్ కంట్రీస్, వాళ్ళు మనందరికన్నా ముందు జనాభా నియంత్రణ బాగా పాటించారు. అందువల్ల ఏమైంది, ఒక సైన్స్ ఏంటంటే ఏ దేశంలోనైనా మొత్తం జనాభాలో 2.5 or 2.6% వృద్ధి రేటు ఉండాలి జనాభాలో. అంటే 100 మంది ఉంటే 2.5 పిల్లలు, మినిమం 3 పిల్లలు పుడతా ఉండాలి ప్రతిరోజు. పుడితే బ్యాలెన్స్ అవుతుంది. మీకు అది కొంచెం రివర్స్లో కనపడవచ్చు. ఒక పక్క జనాభా 100 కోట్లు అయిపోతుంటే మళ్ళీ 3 కొత్తగా పుట్టమంటే తగ్గించుకోవాలి కదా అంటారు. అట్ట కాదు. ముసలి వాళ్ళు, మధ్య వయస్కులు, పిల్లవాళ్ళు, యూత్ అన్ని సమపాల్లో ఉండాలి. లేకపోతే ఏమవుతుంది, యంగర్స్ తగ్గిపోయి పైవచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీ ఆరోగ్యస్తులు పెరిగిన తర్వాత ముసలి సంఖ్య పెరిగినారు. అంటే ఆరోగ్యస్తులు 100 ఏళ్ళు బతుకుతున్నారు, మంచిదే. పుట్టేపెట్లు కూడా చనిపోవట్లేదు, అది కూడా మంచిదే మన డెవలప్మెంట్. అందువల్ల ఏమవుతుంది, ఏజ్ పర్సన్ 90 ఏళ్ళు 80 ఏళ్ళు కూడా ఉంటున్నారు. ఉండడం వల్ల వాళ్ళ సంఖ్య అట్లే ఉంటుంది. ఒకసారి పుట్టిన తర్వాత ఉంటాం కదా చివరి వరకు. కానీ కొత్తగా పుట్టే వాళ్ళు లేకపోవడం వల్ల, తగ్గిపోవడం వల్ల ఉత్పాదకతలో పాల్గొనే వాళ్ళు పడిపోతున్నారు. దానివల్ల ఏమవుతుంది, ఇన్బ్యాలెన్స్ అయి ముసలి రేదం అయిపోతుంది. చైనా జనాభా తగ్గి అదే జనాభా పెంచమని అడుగుతుంది. మరి జనాభా తక్కువయ్యా కాదు, ఇన్బ్యాలెన్స్ అయ్యి. ఆ లెక్కన తీసుకున్నప్పుడు భారతదేశంలో 2 లెక్కలు కనిపిస్తాయి. నార్త్ ఇండియన్లో సైన్స్ ప్రకారం 2.7% మనకు వృద్ధి రేటు జనాభాలో ఉండాల్సి ఉంటే సైంటిఫిక్ గా, భారతదేశంలో స్థూలంగా 2% మాత్రమే ఉంది. దాదాపు ఆ పర్సెంటేజ్ తక్కువ ఉంది. సౌత్ ఇండియాలో 1.5, 1.7 ఉంది, సగానికి సగం ఉంది. మనం సౌత్ ఇండియా బాగా డెవలప్మెంట్ అయింది కాబట్టి ఇంకా బాగా జనాభా నియంత్రణ పాటించాం. సో అప్పుడు ఇన్బ్యాలెన్స్ అవుతుంది. ఇంకొక 20 ఏళ్ళు ఇట్లే కొనసాగితే యూత్ పడిపోతుంది. సో ఇది చంద్రబాబు గారు ఇంటర్నేషనల్ స్టడీని తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈస్ గా మాట్లాడేస్తున్నాడు. ఇక్కడే సమస్య వస్తాం. సైన్స్ కరెక్ట్, సబ్జెక్ట్ కరెక్ట్. సరే, భారతదేశంలో ఉన్న ప్రత్యేక పరిస్థితి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రత్యేక పరిస్థితి గమనించాలి. చంద్రబాబు గారు చెప్పిన లెక్క కరెక్ట్, ఇన్బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు పరిస్థితి ఎట్లుంది? నరేంద్ర మోడీ గారు కరోనా టైంలో 80% పీపుల్కి ఆహార ధాన్యాలు ఉచితంగా ఇచ్చారు కరోనా టైంలో. ఎప్పటికీ ఆ పథకం కొనసాగుతోంది. రీజన్, అది కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అంటే 80% ప్రజలు ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా ఆహార పదార్థాలు ఇస్తే గానీ తెలియని పరిస్థితి. దీంట్లో 10% మాల్ ప్రాక్టీస్ పక్కన పెడతాం, 60-70%. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే నిరుద్యోగ వృత్తి 3,000 అంటే విపరీతంగా ఓట్లు వేసినారు. అంటే అంతమంది నిరుద్యోగులు ఉన్నారు అనుకో. 2 ఇంకా ఇలా ఇస్తానంటేనే ఓట్లు వేసినారు. ఆడబిడ్డ నిధి పేరుతో 1,500, 1,800, సంవత్సరానికి 18,000 ఇస్తానంటే ఆడబిడ్డలంతా ఓట్లేరు. అంటే 1,800 నెలకి తీసుకునే ఆడబిడ్డలు, 3,000 రూపాయలు నిరుద్యోగ ఎదురు చూసే యువత, 80% మంది ప్రజలు ఆహార ధాన్యాల కోసం
సంక్షేమ పథకాలు 3 నుంచి 4 వేలు ఇస్తారన్నారే మీరు. ఇవన్నీ చూస్తా ఉన్నప్పుడు పేదరికం చాలా బలంగా ఉంది దేశంలో. అవును. అన్నిటికన్నా మించి ఈరోజు ఫీజు ఒకరికి ఒక పిల్లలు 2 పిల్లలు ఉన్నారు కదా, కాలేజీ ఫీజు కట్టాలంటే ఫీజు రీయింబర్స్ రాకపోతే కాలేజీ పంపించలేని పరిస్థితి, ఆరోగ్యశ్రీ లేకపోతే హాస్పిటల్కి పంపించిన పరిస్థితి. ఇది ఉన్నప్పుడు ఇప్పుడు మీరు ముగ్గురు కనమంటున్నారు, కంటారు, వాడి పరిస్థితి ఏంది? మూడు ఫీజు రీయింబర్స్ కావాలి. ఒక ఫీజు కట్టడానికి ఒక పిల్ల కావట్లా, ఇంకొక రైతాంగం పరిస్థితి గిట్టుబాటు ధర లేదు, ఒక పిల్లోనే భరించలేని ఈ సమాజం. నువ్వు మూడు మూడు కరెక్టే, బ్యాలెన్స్ కోసం మాట్లాడుతున్నావు, బట్ వాళ్ళు సాకేది ఎవడు అంట, నువ్వు 25,000 ఇస్తారంట. మీరు హాస్పిటల్లో ఏ జర్నలిస్ట్ గా మీరు పోయిన హాస్పిటల్లో 25,000 బిల్లుతో వచ్చిన తల్లిదండ్రులు ఉన్నారా? 3వ పిల్ల కంటే సిజేరియన్ అయితే ఎంత రాదు, హాస్పిటల్ ఫీజు కూడా రాదు. అంటే ఇక్కడ పేదరికం అనేది అదనపు సమస్య. అదే యూరోపియన్ కంట్రీలో పేదరికం లేదు. సో వాళ్ళు 2 అన్నా కూడా వాళ్ళు నిలబడతారు, బ్యాలెన్స్ చేయగలరు. కానీ భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు ఇస్తే కూడా ఎంపర్లాడే సొసైటీ ఉన్న ఈ సమాజంలో మీరు ఒక పిల్లోడిని ఒక పిల్లోనే కాపాడుకోలేని, ముందుకు తీసుకెళ్ళని రైతు, వ్యవసాయ కూలి ఉన్న సమాజంలో మీరు 2 వాళ్ళకంటే వాడు కదా పెంచాలి. అంటే దాన్ని ఏంటి పరిష్కారం? ఈ పరిష్కారం చూపకుండా ఇంటర్నేషనల్ సైన్స్ మాట్లాడుతున్నాను, సైన్స్ ఏం మాట్లాడితే నాలాంటి వాడు మీలాంటి వాడు కరెక్ట్ అండి ఇంటర్నేషనల్ సైన్స్ అంటారు. మన బతికేంటి అనేది ఇక్కడ సమస్య. కాబట్టి భారతదేశంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులకి సంబంధం లేకుండా చంద్రబాబు గారు సైన్స్ మాట్లాడడం వల్ల వచ్చిన ఈ పంచాయతీ. సార్, ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి గురించి మీరు ఎంతసేపు మాట్లాడారు. ఒకసారి అదే మనం చూసినట్లయితే ఆడబిడ్డ నిధి అన్నారు, ఇప్పటికీ ఇవ్వలేని పరిస్థితులు. ఓకే, ఫీజు రియంబర్స్మెంట్ కోసం విద్యార్థులు ఎంత తహతహలాడుతున్నారో, మాకు డబ్బులు సకాలంలో చెల్లించట్లేదంటూ కాలేజ్ యాజమాన్యాలు ఎంత గట్టిగా విలిపిస్తున్నాయో మనం చూస్తూ ఉన్నాం. బట్ ఈ తరుణంలో 2 లేక 3 బిడ్డల దగ్గరకు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు స్పెషల్గా కొన్ని పథకాలు కూడా ప్రవేశపెడుతున్నారు. 2వ బిడ్డ వస్తే 25,000 ఇస్తాము అంటున్నారు. అండ్ 18 ఏళ్ల వరకు వాళ్ళకి ఫీజు ఫ్రీ అంటున్నారు. మీ ఇంట్లో 5-6 ఉన్నారంటే, అంటే భార్య భర్తలతో కలిపి 3 పిల్లలు ఉన్నారు అంటే 5 అయ్యారు అని అంటే వాళ్ళకి ట్రిపుల్ బెడ్రూమ్ ఇస్తామంటున్నారు. ఓ పక్క ఆడబిడ్డ నిధి ఇవ్వలేని పరిస్థితి, మరో పక్క ఫీజు రియంబర్స్ గురించి మనం ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడాం. మరి ఇన్ని పథకాలు ఇప్పుడున్న పరిస్థితి బట్టి ఎట్లా అమలు చేస్తారు? ఇప్పుడు హామీలు ఇస్తున్నది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అమలు చేయాల్సింది 3 ఏళ్ళ తర్వాత వచ్చే ప్రభుత్వం. ఇప్పుడు బిడ్డ పుడితే ఫీజు ఎప్పుడు కట్టేది? మీరు 5 సంవత్సరాల తర్వాత కడతారు. ఇప్పుడు పుట్టే బిడ్డ 5 సంవత్సరాల తర్వాత ఫీజు అడుగుతాడు. అప్పటికి చంద్రబాబు గారు ఉంటారా, కొత్త ఆయన వస్తాడా? ఎవరికి తెలుసు? ఇప్పుడు ఈ చంద్రబాబు గారు 3వ బిడ్డ హామీలన్నీ చంద్రబాబు గారి పాలనలో అవసరం లేదు, హామీల వరకే. ఎందుకని? బిడ్డ పుడతాడు, ఫీజు రియంబర్స్మెంట్ మీరు చాలా పెద్ద మాట అన్నారు. ఫీజు రియంబర్స్ ఎప్పుడు? 5వ తరగతి తర్వాత కదా. 5వ తరగతి తర్వాత అంటే వాడికి 5 ఏళ్ళు ఉండాలి, మళ్ళీ 1వ తరగతి చేస్తాడు. 5 ఏళ్ళు ఇప్పుడు ప్రభుత్వం 3 ఏళ్ళ తర్వాత ఏడే ప్రభుత్వం వస్తే వాడు చూసుకుంటాడు. సమస్య ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు గారు 3వ బిడ్డకి ఇచ్చే హామీని ఆయనకేం సంబంధం లేదు, కానీ వాళ్ళ సమస్య కొత్త ప్రభుత్వం సమస్య. కాబట్టి ఆయనకేం ఇబ్బంది? ఏ హామీలు అని ఇస్తాడు? ఇప్పుడు ఆయన మీద భారం పడదు కదా. ఇప్పుడు ఇంకొక లొసుగు కూడా ఉంది సార్. 18 ఇయర్స్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ అంటున్నారు. ఎక్కడది? గవర్నమెంట్ స్కూల్స్లో. ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్కి పంపించే పిల్లలు తల్లిదండ్రులు ఎక్కడున్నారు? 3 బిడ్డలకి ఈరోజు ఇంగ్లీష్ మీడియం చదివించాలి అని అంటే బాగుంది మీరు చెప్పేది. కొత్తగా పుట్టే బిడ్డక ఇప్పుడు నువ్వు పెట్టాలక? ఇప్పుడు కనుక ఎవరైనా డెలివరీలు అవుతూ ఉంటే ఇప్పుడు పెట్టి పెళ్లిలో అయితే కాదు, వాడు 3వ బిడ్డే కదా. ఇప్పుడు పుట్టితే మొదటి బిడ్డ అవుతాడు. ఇప్పుడు అందరికి ఆపరేషన్లు అయిపోయింటే ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసినారంటే మొదటి బిడ్డ అవుతాడు. మళ్ళీ 2వ బిడ్డ 3వ బిడ్డ పుట్టేసరికి కొత్త ప్రభుత్వం వచ్చేస్తుంది. పుట్టేసరికి మళ్ళీ 18 సంవత్సరాలు వచ్చేసరికి చంద్రబాబు గారు ఎక్కడ ఉంటారు, నువ్వేమంటారు, నేనే అంటాను, మనం కూడా ముసలు అయిపోతాం. 18 ఏళ్ళు వచ్చేసరికి ఇంకా 18 ఏళ్ళకి కదా. అప్పుడు చంద్రబాబు గారి బాధే ఉంది, హామీయే కదా ఇప్పుడు. ఓకే, కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఆయన హామీలకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు, అమలు చేయడం అనేది ఇప్పుడు సమస్య లేదు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. సో ఇప్పుడు తల్లిదండ్రులు ఏం ఆలోచించాలంటారు, ఎలా ఆలోచించాలంటారు పరిస్థితి? ఒకటి, తల్లిదండ్రులు ఒక సైన్స్ నెగ్గింది ఏంటంటే ఇప్పుడు తల్లిదండ్రులు రియాలిటీ ఆలోచిస్తారు. ఇప్పుడు రియాలిటీ ఏంటి? మన ఇంట్లో ఒక రైతు, ఒక పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లోడికి ఫీజు కట్టాలంటే భయము, హాస్పిటల్ పోవాలంటే భయనప్పుడు చంద్రబాబు గారు దేశం కోసం 2వ పిల్లలు, వాళ్ళ కోసం కాదు దేశం కోసం కనమంటాడు. మళ్ళీ నాకు ఫీజు కట్టేది ఓడు అంటున్నా, అందువల్ల 18 అంటాడు. ఆ తర్వాత మళ్ళీ చూసుకున్నా దేవుడు నమ్మరు. చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు ఇప్పుడే అమలు కాకపోతే 18 తర్వాత కూడా అమలు అవుతారు. కాబట్టి దీన్ని ప్రజలు పెద్ద విశ్వసించరు. చంద్రబాబు గారు అది ఒక చర్చగానే మిగిలిపోతుంది. ఇది ఇంకొక విషయం కూడా చెప్తున్నారు, ఈ పింఛన్లు, రేషన్ల గురించి కూడా కుటుంబాలన్నీ విడిపోతున్నాయి. 5-6 ఉంటేనే ఈ రేషన్లు కావచ్చు లేకపోతే పెన్షన్లు కావచ్చు అంటున్నారు.
అది దాంట్లో ఒక సైన్స్ ఉందండి. విడిపోవట్లేదు. 2 ఆధార్ కార్డ్ 2 తీసుకుంటున్నాం. ఇప్పుడు మా అవ్వ, మా తాత, మా నాయన, మా అమ్మ ఇట్లా నలుగురు ఉంటారు. పెన్షన్స్ అందరూ ఒకటుంటే ఒక ఇంటికి ఒక పెన్షన్ వస్తుంది. వాళ్ళకి ఒక ఆధార్ కార్డు, మాది ఒక కార్డు, అది ఒక ఇల్లు, ఇది ఒక ఇల్లు వేసేస్తే పెన్షన్ వస్తుంది. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? దానికి చంద్రబాబు గారు కూడా ఒక ముఖ్యమైన కారణం. 3,000 నుంచి 4,000 ఇస్తారన్నాడు. మంచి అమౌంటే కదా! ఒకే ఇంట్లో నలుగురుండి ఇద్దరికి వచ్చింది అనుకో, 8,000 వచ్చింది అనుకో, గ్రామంలో బతికిపోవచ్చు. అవును. మరి దాని మీద స్టడీ చేయాలి కదా! దానికి వాళ్ళంటే ఎట్లా అంటే ఇక్కడ 2 ఉన్నాయి. తీసుకుంటున్నారంటే 4,000 4,000 చూడొద్దండి. అంత దరిద్రంలో సమాజం ఉందనేది కూడా ఒక వాస్తవం కదా! అవును. ప్రభుత్వం 4,000 ఇస్తే చేజార్చి తీసుకుంటున్నాడు అంటే దాంతో బతికే పరిస్థితి ఉంది. కాబట్టి దాని గురించి ఆలోచించండి. ప్రభుత్వం ఏది ఇస్తే అది తీసుకుందాం అనే ధోరణితో ఉన్నారంటే, ఓట్లేయడానికి సిద్ధపడుతున్నారంటే అంత పేదరికం ఉంది. అవును. దాన్ని పాల్గొనడం కోసం ఏం చేయాలో ఆలోచిస్తే మంచిది. కానీ ఈ మాట వాస్తవం సార్. ఇప్పటికీ తల్లిదండ్రులు చూడని అంటే పిల్లలు చూడని తల్లిదండ్రులు ఈ పెన్షన్ మీదే ఆధారపడి కాస్త సుఖంగా బతుకుతున్న ముసలి పేరెంట్స్ చాలామంది ఉన్నారు. దాని అర్థం మీరు చెబుతున్నారంటే అటువంటి దయనీయ స్థితిలో మన రాష్ట్రం ఉంది. అంటే ఇది రాష్ట్రం ఉంది, గమనించాల్సిన దేశం ఉంది. రాష్ట్రం ఉంది, దేశం ఉంది. దాని పరిష్కారం వైపు చూస్తే మీరు చెప్పిన సమస్యలన్నీ పరిష్కారం. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిప్రాయాలు పంచుకున్నారు. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.